హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. ఈరోజు మనతో పాటు ది యంగ్ అండ్ ఎనర్జెటిక్ రోషన్ కనకాల ఉన్నారు. అండ్ ఆయన ఈ డిసెంబర్ 12th అయితే మోగ్లీ అంటూ వస్తున్నారు. మరి మూవీలో ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ ఈసారి ఎంత ఎంటర్టైన్ చేయబోతున్నారు, ఆయన విషయాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ రోషన్. నమస్కారం అండి, బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. అండ్ ఫస్ట్లీ మీరు అంటే బబుల్ గమ్ లవర్ బాయ్, మోగ్లీ లవర్ బాయ్, అంటే మీలో ఎక్కడో ఆ రొమాంటిక్ యాంగిల్, ఆ లవర్ బాయ్ యాంగిల్ బాగా ఎక్కువ ఉంది. లేదండి, అలాగా నేను చాలా ఫోకస్డ్గా, నేను చాలా రియల్ లైఫ్లో కంప్లీట్ ఆపోజిట్ స్పెక్ట్రమ్లో బతుకుతూ ఉంటాను. సీరియస్లీ? అయ్యయ్యో. బట్ అంటే చూడగానే మీ మీద కూడా ఆ లవర్ బాయ్ ఇంపాక్టే కలుగుతుంది, ఎందుకంటే సినిమాలు అవే చేస్తున్నా కాబట్టి. బట్ యా, లవర్ బాయ్ ఈ పాత్రలు ఎందుకంటే ఐ థింక్ జనాలకి ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఇంకా లవ్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో రూపంలో ఉంటుంది. అది అమ్మ ప్రేమ అవ్వచ్చు, లేకపోతే అది నాన్న పట్ల ప్రేమ అవ్వచ్చు, ఏదో ఒక రూపంలో 100% ఉంటుంది. ప్రేమ లేకుండా మనిషి అనేవాడు బతకలేడు. సో ఐ థింక్ అలా ఈజీగా జనాలకి రిలేటబుల్గా ఉంటుందని చెప్పి కథలు జరుగుతున్నాయి. అండ్ అయితే ఇందులో లవ్ స్టోరీ ఇంతవరకు ఓకే, కానీ జనరల్ గా మోగ్లీ అంటే బాగా మొరటుగా, అంటే అడవిలో ఉండి మొద్దుగా ఇలా ఉండే మనిషి అనే ఒక ఫీలింగ్ కదా. సో ఇందులో చాలా చాలా షేడ్స్ కనిపిస్తాయి అంటారా మీలో? యా, డెఫినెట్గా చాలా కంప్లీట్గా డిఫరెంట్గా. బబుల్ గమ్కి చాలా వేరియేషన్ ఉన్న సినిమా అయితే ఇది. ఎందుకంటే అది కంప్లీట్గా సిటీలో సెటప్ అయిన కదా, ఒక సిటీ బ్రేడ్ కుర్రాడు. దీంట్లో ఏంటంటే అడవిలో వీడు ఉంటాడు, అడవిలో పెరిగినోడు, అండ్ పక్కన ఒక చిన్న టౌన్కి వాడు ఏమైనా పనులు ఉంటే వెళ్ళేవాడు. కాబట్టి వీడి ఇమోషన్స్ చాలా కంప్లీట్ డిఫరెంట్. అండ్ మీరు అన్నట్టు చాలానే డిఫరెంట్ ఇమోషన్స్ నాకు పోర్ట్రే చేయగలిగిన అవకాశం వచ్చింది ఈ సినిమా త్రూ. అండ్ అలాగా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అలాంటి అవకాశాలు చాలామంది దొరకకపోవచ్చు, ఇంత ప్లాటర్ ఆఫ్ ఇమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. అండ్ అంటే ఇప్పుడు అడవిలో పెరిగిన వాళ్ళకి అంతగా ఎమోషన్స్ తెలియకపోవచ్చు. సో మీకు అంటే చూస్తుంటేనే ఇది ఒక ఎమోషనల్ రైడ్ లాగే అనిపిస్తుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఎమోషన్స్ యాక్చువల్గా అయితే నాకు సారీ ఎందుకు ఆపానంటే, అడవిలో పెరిగిన వాళ్ళకి ఎమోషన్స్ తెలియకపోవచ్చు అన్నారు కదా. ఐ థింక్ వాళ్ళకి ఇంకా ఇమోషనల్గా ఇంకా చాలా కనెక్టెడ్గా ఉంటారు. వాళ్ళు ఇమోషనల్గా వాళ్ళు నేలతో కనెక్టెడ్గా ఉంటారు. వాళ్ళు ఇమోషనల్గా వాళ్ళు ఆ చెట్లు, పుట్టలు, పాములు వీటితో చాలా కనెక్టెడ్గా ఉంటారు. వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎమోషన్ కదా మనకి మించి ఇంకో 10 రెట్లు ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా కనెక్టెడ్గా ఉంటారు మొత్తం సరౌండింగ్స్తో. సో ఆ కనెక్షన్ డెఫినెట్గా ఇమోషన్ని ఇంకా డీపెన్ చేస్తుంది, కానీ తక్కువ ఉండదు. అండ్ అంటే నాకు నాని గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, ఆ అడవిలో అంటే ఎన్ని రకాలుగా ఎలా సర్వైవ్ అవ్వాలో మీకు తెలిసినంత బాగా, అంటే మోగ్లీకి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు అని. సో రోషన్కి ఏం తెలిసింది అడవిలో ఎలా సర్వైవ్ అవ్వచ్చు అనేది? నాకేం తెలిసిందండి అంటే, అడవిలో సర్వైవ్ అవ్వాలంటే మన అడవికి సరెండర్ అయిపోవాలి ఫస్ట్. అడవిలో మనం దాన్ని ఇబ్బందిగా ఉంది అని ఈ థాట్స్ ఇవన్నీ రన్ అవుతుందంటే ఉండలేము. అండ్ నెక్స్ట్ థింగ్, చాలానే ఇన్ సింక్ విత్ ద ఫారెస్ట్ కానీ నేచర్తో కానీ ఉండడం వల్ల ఐ థింక్ మనం చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అక్కడ. అండ్ చాలానే థింగ్స్ ఇంకా చాలా ఉన్నాయండి. సినిమా చూసాక మాకు కూడా ఎక్కడో అర్థమవుతాయేమో, ఇంకా మేము కూడా రియల్ లైఫ్ లో అడవికి ఎక్కువ కనెక్ట్ అవుతాం. అండ్ ఎక్కడన్నా అంటే రాముడు సీత ఇలా కంపారిజన్ ఇలా ఉండింది కాబట్టి ఎక్కడన్నా మైథలాజికల్ టచ్ అలా ఉంటుందండి? మైథలాజికల్ టచ్ అంటే ఇప్పుడు మన హిస్టరీ గురించి ఎక్కువ లేదండి, బట్ డెఫినెట్గా భగవంతుడిని చాలా ఆర్గానిక్గా ఇన్కార్పొరేట్ చేశాడు సందీప్ ఈ స్క్రిప్ట్లోకి. అంటే ఏదో ఇప్పుడు భగవంతుని పెట్టేస్తే బాక్స్ ఆఫీస్ ఓపెన్ అయిపోతుంది అనే యాంగిల్తో కాకుండా నిజంగా చాలా అంటే ఈ కథకి ఇది కావాల్సిందే, ఈ ఎలిమెంట్ కావాల్సిందే అనిపించేలాగా రాశాడు కథని. అండ్ చాలా చాలా అద్భుతంగా వచ్చింది ఆ ఎలిమెంట్ కూడా. అండ్ సందీప్ గారికి మీకు ఆ వేవ్ లెంత్ అనేది ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. మేము యాక్చువల్గా అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 year పైన అయిపోయింది కలుసుకొని. అండ్ ఇట్స్ రియలీ నైస్ టు వర్క్ విత్ హిమ్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇట్ వాజ్ అ వెరీ నైస్ స్పేస్, ఒక చిన్న కొలాబరేటివ్ స్పేస్లో ఈ గేమ్ మీ దట్ స్పేస్ టు ఎక్స్ప్రెస్ థింగ్స్. ఇప్పుడు నాకు ఏమైనా థాట్ వచ్చిందంటే అది తనకు షేర్ చేసుకోగలుగుతాను. అండ్ నేను ఎలాంటి అంటే నాకు ఏమైనా వచ్చిందంటే నేను చెప్పేస్తాను. నేను అది తర్వాత
తర్వాత ఆలోచించుకొని ఆ రోజు నేను అలా చెప్పాను, అలా ఆలోచించాను చూసావా అని అప్పుడు తర్వాత చెప్పకూడదు, అది ముందే చెప్పేసేయాలి. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్, ఇట్ వాస్ వెరీ నైస్ బీయింగ్ హిజ్ యాక్టర్. అండ్ ఆయన ఎలాగో ఇప్పుడు ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేసి ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక ఎక్స్పెక్టేషన్, ఒక మార్క్ సెట్ చేశారు. అక్కడ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, లేదా మళ్ళీ ఇది సపరేట్ అంటారా అసలు? సో నంబర్ 1, ఆ సినిమా కలర్ ఫోటోకి కానీ మోగ్లీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ సెటప్, కంప్లీట్ డిఫరెంట్ స్కేల్. అంటే ఇప్పుడు దీన్ని కంప్లీట్గా వేరేగా ట్రీట్ చేస్తాడు, దానికి సంబంధం లేదు. అండ్ డెఫినెట్గా సందీప్ కూడా త్రూ హిజ్ ఎక్స్పీరియన్సెస్, త్రూ హిజ్ జర్నీ ఇన్ దిస్ 4 years చాలానే ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఉంటాడు. అండ్ అదంతా కూడా తన రైటింగ్లో కానీ వీటిలో కానీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో చాలా అద్భుతంగా క్రాఫ్ట్ చేశాడు. జస్ట్ కలర్ ఫోటోకి మించి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను నేను, అదైతే చెప్పగలుగుతా. అండ్ ఆయన అంటే డైరెక్టర్గా కాకుండా ఈ మధ్య యాక్టింగ్లో కూడా చాలా చోట్ల కనిపిస్తున్నారు కాబట్టి ఇందులో కూడా ఏమన్నా చిన్న స్క్రీన్ స్పేస్ అలాంటివి ఏమన్నా? అది నేను చెప్పను, నువ్వు చెప్పను. ఉంటుందో లేదో మీరు థియేటర్కి వచ్చి చూసుకోండి. అది కూడా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అయి ఉండొచ్చు. ఓకే, మీరు అంటే సుమా గారు అబ్బాయి కాబట్టి ఆ మాత్రం ఆడియన్స్ ని మాటలతో అలా యాంకర్స్ ని మాటలతో అలా ఏమంటారు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అయ్యో నేను కన్ఫ్యూజ్ చేస్తున్నా? లేదండి, లేదు. అంటే ఇప్పుడు మీ ఫాదర్ గానీ మీ తాతగారు వారసత్వం గానీ యాక్టర్ గా వచ్చేసారు, మరి ఏమన్నా యాంకరింగ్ లో కూడా వచ్చేస్తున్నారా? యాంకరింగ్ నాకు ఏ రోజు అంతగా ఇంట్రెస్ట్ లేదండి. సో యాంకరింగ్కి అయితే నాకు తెలిసి రాకపోవచ్చు, ఎందుకంటే సినిమా ఇస్ మై మెయిన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రేమ. కానీ యూ హ్యావ్ దట్ స్కిల్ అనిపిస్తుంది. అవునా? ఏమో చూద్దాం, రేపు పొద్దున ఏమవుతుంది ఎవరికి తెలుసు. అంటే కొన్ని ప్రోగ్రామ్స్ లోకి వచ్చినప్పుడు ఎక్కడో అందరినీ డామినేట్ చేసేసి, అంటే డామినేట్ చేయడం అంటే నేను వెరీ పాజిటివ్ వే. ఇప్పుడు ఎవరైనా సరే ఒక యాంకర్ ఏం చేయాలి, ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి ఎక్కువసేపు కూర్చోబెట్టగలగాలి. సో అది మీలో ఉందేమో అని అనిపించింది. థ్యాంక్ యూ అండి. సో మీరు నెక్స్ట్ ఫర్దర్ గా చేసిన ఆశ్చర్యం లేదైతే. అండ్ అంటే ఇప్పుడు మోగ్లీ కోసం ఏమన్నా మీరు గ్రూమ్ అవ్వడం జరిగిందా, లేదా మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉన్నారో అలా ఉంటే చాలా అని చెప్పారు? సో బేసిక్గా సందీప్ నేను కలిసినప్పుడు క్యారెక్టర్ గురించి డిస్కస్ చేయడం మొదలెట్టిన తర్వాత ఫిజికాలిటీకి వచ్చినప్పటికీ తను ఏం చెప్పాడంటే, డార్లింగ్ నాకు అడవిలో ఒక మనిషి ఉంటున్నాడు, వాడికి ఉండే ఎక్విప్మెంట్తో వాడు ఏమేమి చేసుకొని వాడు బేసిక్ వర్కౌట్లు చేసుకుంటాడు, మరీ యాబ్స్ గీబ్స్ అనేంత నాకు వద్దు, నాకు కొంచెం మొరటుగా కావాలి, కొంచెం అడవిలో వాడికి దొరికినట్టు తినేస్తున్నాడు. సో నాకు ఆ మొరటుతనం ఎక్కడ మిస్ అవ్వకుండా నాకు కావాలన్నప్పుడు అది మైండ్లో పెట్టుకొని కొంచెం బల్క్ అవడం అయితే జరిగింది. సో కొంచెం దాని గురించి ట్రైన్ చేసుకున్నాను, గుర్రం నేర్చుకున్నాను, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ చేశాను. కానీ కొంచెం హార్స్ రైడింగ్ ఇవన్నీ చాలా కష్టం కదా? కష్టం అంటే కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే అది మనం ఇప్పుడు బండిని అడుగుతున్నాం అనుకోండి, దానికి ప్రాణం లేదు బండికి. ఇప్పుడు గుర్రం పైన ఎక్కినప్పుడు దానికి ప్రాణం ఉంది, దానికి ఆలోచనలు ఉన్నాయి, దానికి మూడ్స్ ఉంటాయి, దానికి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇంకా మనకు అది నోటితో కూడా చెప్పలేదు. నోటితో చెప్పినప్పుడు మనం దాన్ని చిన్న యాక్షన్స్ త్రూనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అది కొన్నిసార్లు చెవు మన వైపు తిప్పింది అనుకోండి, అది మనల్ని వింటున్నట్టు లేకపోతే మన పైన కోపం ఉన్నట్టు. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి మనం. ఇవన్నీ చాలా అద్భుతంగా నాకు ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేశాను. ఎందుకంటే ఈ సినిమా త్రూ నేను ఒక యానిమల్కి కనెక్ట్ అవ్వడం, యానిమల్ని అర్థం చేసుకోవడం జరిగింది. అండ్ గుర్రమైన యానిమల్ చాలా బ్యూటిఫుల్ యానిమల్. ఐ థింక్ అది ఒక మన కుక్క పిల్లలు చిన్నగా ఉంటే కానీ ఇది పెద్ద కుక్క పిల్ల, అంతే పెద్ద కుక్క. అండ్ మీరు వర్కౌట్స్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీరు అదే ఒక రోజు మీరు మధ్యాహ్నం టైంలోనో ఏమో జిమ్కి వెళ్తుంటే మీ ఫాదరు ఈ టైంలో నా జిమ్కి వెళ్ళేది అంటే ముందులో కావిడ వెళ్ళింది చూసారా అని అడిగారు అని నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. సో బాగా జిమ్ ఫ్రీకా మీరు కూడా? ఇప్పుడు మీ అమ్మమ్మ గారిని చూస్తుంటాం, మీ మదర్ కూడా పాపం కష్టమైనా సరే ఆవిడ స్ట్రిక్ట్ గా చేస్తారు. మీరు చిన్నప్పటి నుంచి ఇలా ఏమన్నా ఫిట్నెస్ ఫ్రీక్ అలా ఉండేవాళ్ళు? ఫిట్నెస్ ఫ్రీక్ చిన్నప్పటి నుంచి ఏం లేదండి. ఇప్పుడు సందర్భాలు అలా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా రెగ్యులర్ అంటే వెళ్ళాలని మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటారా లేదా ఎక్సైట్మెంట్? కొంచెం పుష్ చేసుకోవాలండి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను ఇలాగా హాయిగా మంచి ఫుడ్ తినడం అంటే నాకు చాలా ఇష్టం. అవన్నీ ఆపుకొని ఇవన్నీ చేయాలంటే చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, బట్ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఫర్ ద బిగ్గర్ పిక్చర్ కదా, సినిమా గురించే కదా అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నా.
అండ్ ఇప్పుడు అంటే స్టడీస్ అవి కంటిన్యూ చేస్తూ ఒక పక్క మూవీస్ చేస్తున్నారా లేదా స్టడీస్ అయిపోయింది? అయిపోయిందండి నాది 25 ఏళ్ళు, ఇంక దీనికి మించి ఇంకేం చదువుకుంటారు. అంటే అది ఇది రెండు, ఇప్పుడు హైయర్ స్టడీస్ చేయాలంటే 30 years వరకు చదివే వాళ్ళు కూడా ఉంటారు కదా. యా అంటే ఉందండి నాకు కూడా యాక్చువల్గా అయితే ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత నేర్చుకోవాలని ఇదైతే ఉంది. చూడాలి టైం ఎలా పర్మిట్ చేస్తుంది, ఎలా జరుగుతుందని. ఓకే. అండ్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి. ఓకే. మీకు బెస్ట్ జానర్ అంటే ఏదని చెప్తారు? యాక్షన్ డ్రామా. యాక్షన్ డ్రామా. అండ్ యాక్టర్గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే క్యారెక్టర్ ఏది? యాజ్ అన్ యాక్టర్ సినిమాస్లో రణబీర్ కపూర్ గారి యానిమల్లో, ఆయన అన్ని సినిమాల్లో రాక్ స్టార్ ఇవన్నీ కూడా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, అందరి పేర్లు చెప్పేస్తున్నారు. అందరూ ఇన్స్పైర్ చేశారు నన్ను. ఎందుకంటే వాళ్ళు చాలా సినిమాల్లో చాలా చాలా స్పేసెస్లో వాళ్ళ అద్భుతమైన పర్ఫార్మెన్స్ డెలివర్ చేయడం వల్లనే వాళ్ళు ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళందరూ నన్ను ఇన్స్పైర్ చేశారు. అండ్ ఇంకా ప్రభాస్ గారు కూడా, మీరు పూర్తి చేయగలరు నన్ను లిస్ట్. అండ్ వైల్డెస్ట్ థింగ్, మీరు చేసిన వైల్డెస్ట్ థింగ్ ఏంటి? నేను చేసిన వైల్డెస్ట్ థింగ్, గుడిస అనే ప్లేస్లో మాకు గుర్రం ఇచ్చేసి అది ఒక కొండపైన గుర్రాన్ని పరిగెత్తమన్నారు. సో అప్పుడు కొంచెం భయం వేసింది, ఎందుకంటే గుర్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఒక 10 feet అవతల కట్ అయిపోయింది, అంటే క్లిఫ్ లాగా ఉండింది అది. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే గోవిందా, ఇద్దరం గోవిందా, గుర్రం గోవిందా, నేను గోవిందా. రిస్కీ, పర్లేదు మేనేజ్ చేస్తారా? మేనేజ్ చేస్తాను. అండ్ వన్ మూవీ యూ హ్యావ్ టు సీ మెనీ టైమ్స్, అంటే ఇప్పుడు పెట్టినా సరే 10 సార్లు అయినా చూడగలరు అనే సినిమా ఏంటి మీరు? ఇంటర్స్టెల్లార్ అని ఒక సినిమా ఉందండి. ఓకే. ఇంగ్లీష్ మూవీ. ఓకే. తెలుగులో అదుర్స్. సూపర్. అండ్ లవ్ అండ్ హేట్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఒక విషయం మీలో మీకు నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి? నాలో నాకు నచ్చింది, ఐఎమ్ లైక్ వాటర్, నన్ను ఏ పొజిషన్లో పెట్టండి ఆ షేప్ తీసుకుంటా. ఓకే. అండ్ ఐఎమ్ వెరీ ఆనెస్ట్, ఏమున్నా కూడా నాకు దాచడం ఇష్టం ఉంటుంది. అది నాకు కొన్నిసార్లు నాకే రివర్స్ దెబ్బేస్తుంటుంది. బట్ నేను ఎదుటి వ్యక్తి పట్ల రెస్పెక్ట్, అది నాకు ఏంటంటే, నీకు నీ ముందర ఏం దాచుకుంటా, నేను యాజ్ ఇట్ ఈస్గా చెప్పేస్తాను, నేను రెస్పెక్ట్ అనుకుంటే అదే నాకు రివర్స్లో వచ్చి పడుతుంటుంది. సో అది నాకు అదే నాకు నచ్చదు కూడా, ఎందుకంటే అంత ఆనెస్టీ అన్ని చోట్ల పనికిరాదు. అండ్ టాలీవుడ్లో మీరు ఎవరితో ట్రిప్కి వెళ్ళాలి అంటే ఎవరితో వెళ్తారు? టాలీవుడ్లో ఎవరితో ట్రిప్కి వెళ్ళాలి అంటే, అలా టాలీవుడ్లో ఎవరితో ట్రిప్కి వెళ్ళాలని అయితే నాకు లేదు. వెళ్తే నేను నా సొంతంగా వెళ్తా, లేకపోతే నా కుటుంబంతో వెళ్తా. ఓకే. అంటే సోలో ట్రిప్ అలా వెళ్ళాలి? వెళ్ళారా సోలో ట్రిప్? ఒక్కసారి వెళ్ళాను నేను. ఒక్కసారి అలాగా ఒక 3-4 days వెళ్ళాను, అంతేగాని బోర్ కొట్టేసింది. ఈసారి ఏమైనా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, ఏమైనా స్కూబా డైవింగ్ అలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అండ్ వన్ మూవీ అంటే రీసెంట్ టైమ్స్లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన మూవీ? కాంతారా చాప్టర్ 1. ఓకే. అండ్ మీరు పార్టీ చేసుకుంటే పిలిచే 3 సెలబ్రిటీస్ ఎవరు? పార్టీ చేసుకోవాలి కదా దానికి ఫస్ట్. చెప్పండి. ఒకవేళ చేసుకుంటే 3 సెలబ్రిటీస్ అంటే వాళ్ళని పిలిస్తే అంటే లైక్ నేను ఇంకా పిల్లలు కాబట్టి వాళ్ళని పిలిస్తే బాగోదేమో. పర్లేదండి, వాళ్ళు ఏమనుకోరు మీరు పిలిచారంటే. జూనియర్ ఎన్టీఆర్ గారిని, రామ్ చరణ్ గారిని, అల్లు అర్జున్ గారిని, ప్రభాస్ గారిని. మీరు వీళ్ళ నలుగురు వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నారు. అవును, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాం కదా, వాళ్ళ నలుగురు పేర్లే అక్కడ నుంచి చెప్తున్నారు. అండ్ ఎనీ 3 directors you wanted to work with? రాజమౌళి గారు, సందీప్ రెడ్డి వంగ గారు, రాజు హిరాని అని హిందీ డైరెక్టర్ ఆయన ఉన్నారు, 3 Idiots డైరెక్టర్ ఆయన. ఓకే. అండ్ ఇఫ్ యూ గాట్ ఎ సెకండ్ ఛాన్స్ ఇన్ లైఫ్, వాట్ విల్ యూ డూ? నాకు సెకండ్ ఛాన్స్ వద్దాం, వెరీ హ్యాపీ విత్ వేర్ ఐ యామ్. ఏది చేంజ్ చేయాలనుకోవట్లేదు. ఏం బ్యాడ్గా జరిగినా కూడా అది నాకు ఒక ఎక్స్పీరియన్స్, ఇట్ టాట్ మీ సంథింగ్, నాకు ఏదో నేర్పించింది. సో ఏది చేంజ్ చేయదలుచుకోవట్లేదు. అండ్ ట్రూ ఎంటర్టైనర్ అంటే ఎవరని చెప్తారు? అమ్మా. బెస్ట్ డాన్సర్ చాలా మంది ఉన్నారండి. అంటే వెంటనే ఇప్పుడు బెస్ట్ డాన్సర్ అనగానే 3 పేర్లు గుర్తొచ్చాయి, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు. ఇది ఎక్స్పెక్ట్ చేసా, అంటే నేను అక్కడ రాసుకునేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇక్కడైతే ఎక్స్పెక్ట్ చేసా. వెరీ డౌన్ టు ఎర్త్ అంటే ఎవరని చెప్తారు? నాని గారు. ఓకే. అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అందరూ అండి.
ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. సర్కమ్స్టాన్సెస్ వల్ల అలా మారిపోతుంటారేమో కానీ అందరూ గుడ్ హ్యూమన్ బీయింగ్సే. అండ్ ఇన్స్పిరేషన్ జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే నాట్ యాజ్ అన్ యాక్టర్, మీ లైఫ్ లో చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్. ఓకే. బెస్ట్ అడ్వైజర్ ఇన్ లైఫ్ మీకు? అమ్మ నాన్న ఇద్దరు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో, వాళ్ళ నాలెడ్జ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు. బెస్ట్ కుక్? అమ్మే. అండ్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకు అన్నం, పప్పు, ఆవకాయ, కొంచెం నెయ్యి, దానిపైన కొంచెం రసం, అలా ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా ఇష్టం. మీరేమో చూడడానికి అంటే బాగా హై, అంటే చిన్నప్పటి నుంచి బాగా ఈ వెస్ట్రన్ స్టైల్లో ఇలా పెరిగిన మనిషిలాగా కనిపిస్తున్నారు, కానీ చెప్పేదేమో పల్లెటూరులో పెరిగిన వాళ్ళు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అలా చెప్తున్నారు. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్. నేను తినేది నాకు జెన్యున్ గా నచ్చేది అదే. ఎందుకంటే బయట ఎప్పుడైనా వేరే దేశానికి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా బాగా మిస్ అవుతుంటాయి. ఇవన్నీ ఒక రోజు ఒక బర్గర్ తినగలుగుతామేమో, 2వ రోజు కల్లా మనకు అవ్వదు ఎంత. సో కావాల్సింది కొంచెం అన్నం, పప్పు, ఆవకాయ, దాంతోపాటు రసం, నెయ్యి, బాగా కుంభాలు నెయ్యి వేసి వెళ్తాను నాకు. అండ్ ఇప్పుడు మూవీకి ఎన్టీఆర్ గారిని, రామ్ చరణ్ గారిని అండ్ నాని గారిని ఆల్రెడీ ఇంక్లూడ్ చేసేసారు. అంటే నాని గారు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనేది ఎవరి ఐడియా? సందీప్ ఐడియానండి. సందీప్ ఐడియానే. అంటే తను ఏమనుకున్నాడంటే ఈ పర్టికులర్ గ్లింప్స్ని ఇంకా ఇంపాక్ట్ఫుల్గా చేయగలిగింది. అండ్ నాని అన్న వాయిస్ మనకి చాలా ప్లెజెంట్ ఫెమిలియారిటీ ఉంటుంది ఆయన వాయిస్లో. ఆయన ఈ కథని చెప్పాడు అంటే, ఆ వాయిస్ అని చెప్పాడు అంటే అది మనకు చాలా బాగుంటుందని సందీపే ప్లాన్ చేశాడు. అండ్ ఇప్పుడు మీరు అంటే యాజ్ అన్ యాక్టర్గా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కాబట్టి మీ మదర్ ఫాదర్ గురించి అందరూ మాట్లాడతారు, కానీ బేసిక్ ఇంపాక్ట్ అయితే మీ తాతగారు, మీ నాన్నమ్మ. సో వాళ్ళ ఇంపాక్ట్ అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా కానీ యాజ్ అన్ యాక్టర్గా కానీ మీ లైఫ్ మీద ఎంత ఉందని చెప్తారు? చాలా ఉందండి. యాక్చువల్గా అయితే తాత ఒక పుస్తకం రాశాడు, అభినయ వేదం అని, తన పిహెచ్డి థీసిస్ లాంటిది. అంటే తను యాక్టింగ్ గురించి నేర్చుకున్న నాలెడ్జ్ అంతా కూడా తెలుగులోకి రాసి పెట్టాడు. అండ్ దాని ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే ఒక పిక్చర్ ఉంటుంది, అది నా 3వ బర్త్డే పిక్చర్. కింద రాసి ఉండేది ఏంటంటే, ఎవరు నన్ను డిస్కరేజ్ చేసినా నన్ను ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేసే రోషన్ కనకాలకి ఈ పుస్తకం అంకితం అని రాశాడు. నేను 3 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఏం ఎంకరేజ్ చేశానో నాకు తెలియదు, కానీ బట్ ఆయన నాకు అది అంకితం చేయడం, ఆ నాలెడ్జ్ని నాకు ఇవ్వడం అనేది ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అండ్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. అండ్ నానమ్మ కూడా ఐ థింక్ తను చిన్నప్పటి నుంచే నన్ను శ్లోకాలు, పద్యాలు ఇవన్నీ చాలా ప్రాక్టీస్ చేయడానికి చాలా పుష్ చేసేది. అండ్ అది నాకు డెఫినెట్గా ఈరోజు హెల్ప్ అవుతుంది. అండ్ మేబీ మీరు ఇంకా పెద్ద యాక్టర్ అయితే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది వాళ్ళే. అంటే వాళ్ళ చేతుల మీద రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, ఇంతమంది యాక్టర్స్ వచ్చారు. సో మీరు అయితే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారేమో. అవును. అండ్ అన్ఫార్చునేట్లీ అది చూడకముందే వెళ్ళిపోయారు. వాళ్ళంటే ఎప్పుడన్నా మీతో మాట్లాడుతూ మీకు యాక్టర్ అవ్వాలి ఇలా ఎప్పుడన్నా? నాకు ఏ రోజు చెప్పింది నువ్వు యాక్టర్ అవ్వాలని ఎవ్వరు నాకు చెప్పలేదు. కుటుంబం మొత్తంలో నువ్వు యాక్టరే అవ్వాలని ఎవ్వరు ఏ రోజు చెప్పలేదు. అది నా స్వతహాగా నాకు వచ్చిన ఇంట్రెస్ట్ తప్పితే ఎవరు చెప్పింది కాదు. అయితే చిన్నప్పటి నుంచి ఏం అవ్వాలనుకునే వాళ్ళు? యాక్టర్. చిన్నప్పటి నుంచి. ఓకే. అండ్ మోగ్లీ గురించి ఒక్క సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? సో మోగ్లీ అనే సినిమా, ఈ మోగ్లీ గాడు తన ప్రేమ కోసం చేసే యుద్ధం. అండ్ ఇది మోగ్లీ గారు చేసే యుద్ధమే కాదు, యాజ్ రోషన్ కలకాల నాకు సినిమా పట్ల ఉన్న ప్రేమ కోసం చేసే యుద్ధం కూడా. సో మీరందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు అండ్ ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను. December 12 థియేటర్స్కి వచ్చి చూసేయండి, ఎంకరేజ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీతో మాట్లాడుతుంటే. అంటే ఒక డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటే మిమ్మల్ని చూసే విధానం ఒకలా అనిపిస్తుంది, మీతో మాట్లాడితే మీరు వేరు అని నాకు అనిపించింది. సో అందుకే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆల్ ద వెరీ బెస్ట్. మోగ్లీ మంచి హిట్ అవ్వాలి, ఇంకా మంచి మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, పెద్ద యాక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. సో December 12న మోగ్లీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.